అప్పటి నుంచి కూడా ఆయన ఇంచుమించుగా మధ్యవర్తి కింద మనం ముగ్గురం కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దింపాలి, ముగ్గురం కలిస్తేనే అవుద్ది, విడివిడిగా వెళ్తే అవ్వదు అనే నిర్ణయంతో ఆయన ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు. ఉండబట్టే వీళ్ళిద్దరు పొత్తుతో ప్లస్ బీజేపీని కూడా కలుపుకుందాం అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒంటరిగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టలేము, పోయిన ఎలక్షన్లో అలాగే మనం దెబ్బతిన్నాం. ఈసారి యూనిటీగా వెళ్ళి సాధించాలనే పట్టుదలతో వాళ్ళు ఉన్నారు. సో ఏది జరుగుద్ది అనేది వ్యక్తిగత జాతకాల పరిశీలన చేస్తే మనం తెలియజేయచ్చు. అయితే మరి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పండి స్వామి. అయితే ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద ఆయన జాతకం తీసుకుందాం. ఈయన పుట్టింది 28 ఫిబ్రవరి 1952. ఇది నాకు 2-3 జాతకాలు ట్రోల్ అవుతున్నాయి. చంద్రబాబు గారిది ఒకటి మీనరాశి అని, రెండవది కర్కాటక రాశి అని, ఇంకోటి వేరేది ఇంకో రాశి అని, ఇలాగా 2-3 రాశులుగా చెప్తున్నారు. 2-3 టయాలు జరుగుతున్నాయి. సరే, నాకు దొరికిన సమాచారం మేరకు ఇదే కరెక్ట్ అని విశ్వసిస్తూ నేను చెప్పేది అయితే ఆయనది వచ్చేసి మీనరాశి, రావతి నక్షత్రం 3వ పాదం, అలాగే లగ్నం వచ్చి వృషభ లగ్నం. సో ఈ ఎలక్షన్ టయానికి ఈయనకి గోచార రీత్యా గురుడు ద్వితీయంలో ఉన్నాడు రాశికి, అలాగే రాహు జన్మంలో సంచారం జరుగుతుంది, శని వ్యయంలో ఉన్నాడు. ఇక్కడ జ్యోతిష్యంలో చెప్పేది 2 ఆప్షన్లు అండి. ఒకటి గోచార రీత్యా జ్యోతిష్యులు ఎవరైనా చెప్పేది, రెండోది దశ అంతర్దశలు జన్మలగ్నానికి చెప్పే స్థితి ఇదండి, అంటే పద్ధతులు. ఇలా తీసుకుంటే ఈయనకి గోచార రీత్యా శని అనుకూలంగా లేడు వ్యయంలో, అలాగే జన్మంలో రాహు అనుకూలంగా లేడు, సప్తమంలో కేతువు కూడా అనుకూలంగా లేడు, ఒక గురుడు గోచార బలంగా అనుకూలంగా ఉంది. అలాగే ఈయనకి ఎలక్షన్ టయానికి రాహులో రవి యొక్క అంతర్దశ జరుగుతుందండి. రాహు మహాదశలో ఫిబ్రవరి 3వ తారీఖు 2024 నుంచి రాహులో రవి అంతర్దశ జరుగుతుంది. ఈయనకి రాహు రవిలు ఇద్దరు కూడా దశమంలోనే ఉన్నారు. సో రాహులో రవి, రాహులో చంద్రుడు, రాహులో కుజుడు, రాహులో కుజుడు అయిపోయాక ఈయనకి గురు మహాదశ ప్రారంభం అవుద్దండి. లగ్నానికి లాభాధిపతి దశ అవుద్ది. సో ఈ రాహు మహాదశలో యొక్క జరిగే రవి అంతర్దశలో వీళ్ళిద్దరూ కూడా, రాహు రవిలిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. ఈ రాహు స్వతహాగా ఏ రాశిలో ఉంటే ఆ రాశినాథుడు ఇచ్చే ఫలితాలు ఇస్తాడు అని చెప్పి రాసి ఉందండి. సో ఈయనకి ఆ రాశ్యాధిపతి శని పంచమంలో కన్యలో వక్రంతో ఉన్నాడు. సో వక్రించిన శని అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు కాబట్టి జనరల్గా రాహు కూడా 18 సంవత్సరాలు 3 ఆరులు 18 సంవత్సరాలుగా ఒక 6 ఏళ్ళు యోగం ఇస్తే ఒక 6 ఏళ్ళు యావరేజ్గా ఉంటుంది, ఒక 6 ఏళ్ళు పిండుతాడు. సో ఈయనకి ఈ విధమైన దశలు నడుస్తున్నప్పుడు జరుగుతున్న దశాంతర దశలు కూడా ఇలాగే ఉన్నాయి. సో గోచార రీత్యగా అయితే అనుకూలంగా లేదు, దశాంతర దశ రీత్యా కూడా అంత అనుకూలమైన ఫలితాలు లేవు కాబట్టే ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. సరే, తదనంతరంగా బెయిల్ వచ్చింది, ఇప్పుడు బెయిల్ మీదే ఉన్నారు. అయినా కోర్టు కేసులు ఉన్నాయి. ఎందుకంటే ఏలినాటి శని సంచారం జరుగుతుంది కాబట్టి శని జాతకంలో అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని అని మొత్తం 30 సంవత్సరాల్లో 7.5, 12.5 సంవత్సరాలు ఈ ప్రభావం అనేది మానవుడి మీద ఉంటుందండి. అది 2 టైమ్సా 3 టైమ్సా అనేది సర్కిల్ జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఈయనకి 72 సుమారు ఏజ్ ఉంది. ఈ శని జాతకంలో పంచమంలో వక్రంగా ఉండటం వల్ల, ఏలినాటి శని సంచారం జరుగుతాం వల్ల, కుంభరాశిలో శని వ్యయంలో ఉండటం వల్ల ఈయన కొంచెం ప్రతికూలమైన ఫలితాలు అవకాశాలు ఉన్నాయండి ఈ ప్రతిపక్ష నాయకుడికి. ఇక రెండోది పొత్తులో వెళ్తే పవన్ కళ్యాణ్ గారు పెట్టుకుందాం అనుకుందాం. ఈ పవన్ కళ్యాణ్ గారి జాతకం చూస్తే కుంభలగ్నం, మకర రాశి, శ్రవణ నక్షత్రం 1వ పాదంలో పుట్టాడండి. ఈయనకి శని మహాదశలో శని యొక్క అంతర్దశే
జరుగుతూ ఉంది. మకర లగ్నానికి చతుర్థంలో లగ్నాధిపతి శనిలో శని వృషభంలో ఉన్నాడండి. వృషభంలో శని యోగిస్తాడు అని చెప్పొచ్చు ఈయనకి. అలాగే ద్వితీయంలో గోచార రీత్యా ద్వితీయంలో ఉన్న శని అంతగా యోగించడు. అలాగే మూడులో రాహు యోగిస్తాడు. చతుర్థ గురుడు యోగించడు. అష్టమంలో ఉన్న కేతువు కూడా యోగం లేదు. ఈయనకి ఒక రాహువే గోచార రీత్యా యోగిస్తున్నాడండి. అలాగే శనిలో శని మహాదశలో శని జరుగుతుంది. ఈయనకి కొంత అనుకూలం, షడ్బలాల్లో కూడా శని కొంచెం బలం కలిగి ఉండటం వల్ల ఈ శనిలో శని కొంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి జాతక రీత్యా. ఓకే, అది జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం. ఇక మూడవది ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనది కన్యాలగ్నం, అలాగే ఆరుద్ర నక్షత్రం 2వ పాదం, మిథున రాశి. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ జరిగే టయానికి లగ్నాధిపతి దశ బుధ మహాదశలో శుక్రుడి అంతర్దశ జరుగుతుందండి. ఈ బుధుడు తృతీయంలో వృశ్చికంలో ఉండి నవాంశలో కూడా అక్కడే ఉండి వర్గోత్తం పట్టాడు. సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వర్గోత్తం పట్టిన దశానాథుడితో పాటు ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉండటం వల్ల ఈయనకి జాతకరీత్యా గ్రహం బలంగా ఉన్నట్టే మనం ఎవరైనా జ్యోతిష పండితులు చెప్తారండి. ఇక తర్వాత ఈయనకి గోచార రీత్యా శని భాగ్యంలో అనుకూలంగా లేడు, రాహు దశమంలో అనుకూలంగా లేడు, గురుడు గోచార రీత్యా లాభంలో అనుకూలంగా ఉన్నాడు, చతుర్థంలో కేతువు కూడా అనుకూలంగా లేడండి. ఈయనకి గురుబలం ఉంది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి కూడా గురుబలం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి రాహుబలం ఉంది గోచార రీత్యా. ఈ విశ్లేషణ అండి. ఇక తర్వాత ఇంకా 4వ జాతకం షర్మిల గారిది. షర్మిల గారి జాతకం తీసుకుంటే ఏమది కుంభలగ్నం, అలాగే ఉత్తరా నక్షత్రంలో జన్మించిన 4వ పాదంలో జన్మించిన షర్మిల గారిది కన్యారాశి అయింది. ఈ కన్యారాశిలో ఉన్న షర్మిల గారికి ప్రస్తుతం గురు మహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుందండి. ఈ గురుడు లగ్నానికి ద్వితీయ లాభాధిపతి, గురుడు వ్యయంలో ఉన్నాడు. అలాగే రాహు లగ్నాత్తు లాభంలో ఉన్నాడు. లాభాధిపతి వ్యయంలో ఉండటం అంత అనుకూలమైన కాలం కాదండి. గురు మహాదశ ఈ 16 ఏళ్ళు కూడా పెద్దగా అనుకూలమైన కాదు, యోగించదు అని చెప్పొచ్చండి. అలాగే రేపు 10/1/2025 నుంచి ఈమెకి శని మహాదశ కూడా ప్రారంభం అవుతుందండి. గురుడు వెళ్ళిపోయాక వచ్చే శని ఈమెకి లగ్నాత్తు పంచమంలో శని వక్రం ఉండటం వల్ల పుత్రభావంలో పుత్రులకు సంబంధించిన సమస్యలు, సంతాన సమస్యలు ఈమెకి తప్పకుండా ఉంటాయి. సంతానపరమైన ప్రాబ్లమ్స్ అర్థమైందండి, అది తప్పదు. ఇక రెండోది 2025 జనవరి 10వ తారీఖు నుంచి వచ్చే శని దశలో ఇప్పుడున్నా కన్నా డౌన్ఫాల్ అవుద్ది ఈమె జీవితం. ఈమెకి ఇబ్బందికరమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. ఏమో రాజకీయంగా రాణించదు. తెలంగాణలో పార్టీ పెట్టి జెండా ఎత్తేసింది. ఇప్పుడు అక్కడేదో తీసుకొచ్చి ఇచ్చారు, ఏదో అదే కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏదో, అక్కడ కూడా ఏమో సినిమా ఏమి ఈ జాతక రీత్యా అయితే లేదనమాట, సినిమా ఏం ఆడదండి. అది ఏమొక రాజకీయంగా సినిమా ఫ్లాప్. ఇది సత్యం జరిగేది. ఎందుకంటే మంత్రదాన్ని ఉపయోగించి చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పరిస్థితి ఏంటంటే. సరే, ఇప్పుడు కరెక్ట్గా అడిగారు కదా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి, ఇప్పుడు మనం చెప్దాం. ఓకే, ఆంధ్రాలో అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు రానిండి, పవన్ కళ్యాణ్ గారు రానిండి, ఎవరు వచ్చినా 117 ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి వస్తుందండి.
117 సీట్లతో ఉమ్, ఉమ్. అధికారంలో వచ్చే పార్టీకి ఉమ్. అలాగే ప్రతిపక్షంలో ఉండే పార్టీకి ఉమ్, 58 ఎమ్మెల్యే సీట్లు వస్తుంది. ఉమ్. సరిపోయింది కదండి 175. అది ఉమ్. అది ఇదండి ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి చిలుకూరి ఉదయభాస్కర్తో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా.